అందరూ కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. దిశ కమిటీ సభ్యులు వివిధ మోర్చాల అధ్యక్షులు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ రావాల్సిందిగా జిల్లా ప్రధాన కార్యదర్శులు బీజేపీ ప్రధాన అధ్యక్షులు జిల్లా పదాధికారులు కూడా అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా పదాధికారులు అందరూ ఫోటో తీసుకుంటా పెట్టుకుంటాడు. ఇది మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మైక్ వద్దు కదా, నో మైక్. కౌన్సిలర్లు వస్తారమ్మా, నేను కూర్చోమని ఇంకా. సరే మనం స్టార్ట్ చేద్దాం. సైడ్ లో మీడియా మిత్రులకి నమస్కారం. మీరు అందరు ఉన్నారు దిశ మీటింగ్ లో, అందరు ఉన్నారు కదా. సో అన్ని సబ్జెక్టులు చెప్పాను, మీరు అందరు ఉన్నారు అక్కడ. ఫస్ట్ టాప్ మోస్ట్ ప్రయారిటీ కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాల స్థలం కేబినెట్ ఆమోదించింది చిలగల్లో. మైకే ఎవరన్నా మాట్లాడేది ఉంటే బయటికి పోండి. ఎవరు మాట్లాడొద్దే. నిన్న ఎడ్యుకేషన్ లేని ఎడ్యుకేషన్ మంత్రి, అర్థమైతలేదు ముఖ్యమంత్రికి. కేంద్రీయ విద్యాలయము జిల్లాకొక్కటి శాంక్షన్ అవుతుంది. ఐడియల్ స్థలము 10 ఎకరాలు, హైయెస్ట్ స్థలము మ్యాక్సిమం స్థలం 10 ఎకరాలు కాదు, ఐడియల్ మినిమం 5 ఎకరాలు. ఎవ్వడికి ఈ చదువురానోడు ముఖ్యమంత్రి ఎవడికి మెహర్బాన్ చేస్తలేడు. 10 ఎకరాలు జగిత్యాల్లో చెలుగల్లో ఇమ్మన్నాం, చెలుగల్లో ఇచ్చిండు. అది కూడా మేము తెచ్చుకున్నాం, ఈయన ఇచ్చుడు కాదు. భారతీయ జనతా పార్టీ వల్ల కేంద్రీయ విద్యాలయము జగిత్యాల ప్రజలకి మంచి కన్వీనియంట్ ప్లేస్లో ఇవ్వాల్సి వచ్చింది గవర్నమెంట్. మళ్ళీ అదేదో 5 ఎకరాలు ఇస్తుంది. మీ ఎమ్మెల్యేకి మీరు గుత్తకు రాసిందానే జగిత్యాల ల్యాండ్ అంతా? ఎవడా మీ ఎమ్మెల్యే? నేను తీసుమరకానా? యూజ్లెస్ ఫెలో మీ ఎమ్మెల్యే. బుర్రా జ్ఞానం లేదా? 10 ఎకరాలు ఇవ్వమంటే అదేదో కాస్ట్లీ ల్యాండ్ అయితే కబ్జా చేస్తావా? నీదా? ఇమీడియట్ తక్షణమే నిన్న ఏదైతే కేబినెట్ అప్రూవల్ ఇచ్చిందో అది కేంద్రీయ విద్యాలయ సంఘటనకు పోకంటే ముందు, వాళ్ళు ప్లానింగ్లు మొదలు పెట్టకంటే ముందు దాన్ని 10 ఎకరాలు చేయండి. లేకపోతే మళ్ళా మొదటికి వస్తుంది భారతీయ జనతా పార్టీ రోడ్డుకి ఎక్కుతుంది మళ్ళా. ఏమి జగిత్యాల ప్రజలకి మీ మీడియా వాళ్ళు చెప్పారు, మీ ఇక్కడ పిల్లలకి ఆటలు ఆడుకోనికే అన్ని సౌకర్యాలు, రేపు స్కూళ్ళు పెరుగుతాయి, క్లాసులు పెరుగుతాయి, స్టాఫ్ పెరుగుతుంది వద్దా? ప్రతి జిల్లా 10 ఎకరాలు ఇస్తుంది. అమృత్ పథకం నిధులు వచ్చినాయి. అది ఎవరు వాళ్ళు కాంట్రాక్టర్ పేద చెప్పాడు, ఎవరిది అది? ఈ ముఖ్యమంత్రి చుట్టంలో ఏమన్నా ఏం తమాషాలు చేస్తున్నా పొట్టుడు?
तेलंगाना के 3 दिक्कुल समुद्रम अंटाడు इस पे एक प्रेस मीट लगाना भाई तेलंगाना का नया मैप बनाओ हैदराबाद में प्रेस मीट लगाएंगे 3 दिक्कुल समुद्रम పెట్టి తమ తెలంగాణ మ్యాప్ తయారు చేయండి 4వ దిక్కు మీ ఎమ్మెల్యే మోకాళ్ళు మెదడు మోకాళ్ళకు జారినట్టు హిమాలయాలు జారినాయి కిందికి 4వ దిక్కు మళ్ళీ అదే ముఖ్యమంత్రి ఇంకోసారి 29 రాష్ట్రాలలో అన్నాడు అది 29వ రాష్ట్రం ఎక్కడదో తెలియదు నాకైతే ఎత్తుతున్నా నేను 3 రోజుల నుంచి ఎత్తుతున్నా ఎక్కడుందో 29వ రాష్ట్రం అందులో 29లో ఏకైక రాష్ట్రం అంటే సముద్రం ఒడ్డు లేదట ఒక దిక్కేమో 3 దిక్కులు సముద్రం అంటుండు తెలంగాణకి ఇంకో దిక్కేమో సముద్రం ఒడ్డు లేదంటుండు ఈయన మళ్ళా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎట్లా చూస్తారో ఏందో అని ఆయననే పెట్టుకున్నాడట మళ్ళీ ఈయనకి హార్వర్డ్ సీటు హార్వర్డ్ బంద్ చేయాలి ఫస్ట్ యూనివర్సిటీని క్లోజ్ చేయాలి ఇసుంటోని రానిచ్చారు లోపలికి వీళ్ళకి కేంద్రీయ విద్యాలయాలు నవోదయాలు వీళ్ళు వాల్యూ తెలియదు మీ దగ్గర బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయని లాస్ట్ మీరు నాకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పారు ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఇప్పుడు బైపాస్ వచ్చింది వేరే విషయం ఎగ్జిస్టింగ్ రోడ్ల దీనికోసము నేను 3 సార్లు గడ్కరీని కలిసి గడ్కరీ 17 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఎస్టిమేట్లు ఇక్కడ వాళ్ళు చేసింది ఇక్కడ R&B డిపార్ట్మెంట్ దాన్ని బట్టి చేసి ఉన్న రోడ్ల బ్లైండ్ స్పాట్స్ ఏం సంగతి అని గడ్కరీ ఆఫీసర్ని అడిగితే ఆయన సార్ బైపాస్ ఇస్తున్నాము జగిత్యాలకి ఇక మనకు ఆ రోడ్డు సంబంధం ఉండదండి హైవే అంటే నువ్వు ఇచ్చేవారికి ఏమైనా యాక్సిడెంట్లు అయితే నువ్వు జిమ్మెదారా అని గడ్కరీ నా ముందర తిట్టిండు ఆఫీసర్ని తిట్టి జగిత్యాల ప్రజల కోసము 4 బ్లైండ్ స్పాట్లు ఆ రోడ్డు మీద ఐడెంటిఫై చేసి 17 కోట్లు వీళ్ళ ఎస్టిమేట్ ప్రకారమే శాంక్షన్ చేసి సంవత్సరం అవుతుందా దానికి ఇప్పుడు రివైజ్ ఎస్టిమేట్ చేసారు మళ్ళీ సంవత్సరం అయినాక వాళ్ళు చేసిన దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకున్నారు మళ్ళీ దానికో తతంగం ఇప్పుడు అడిషనల్ ఫండ్ సంవత్సరం టైం వేస్ట్ మళ్ళీ మొదటికి ఇంకో సంవత్సరం అయితే బైపాస్ అయిపోతుంది ఇక్కడ గుడిసుండ అవుతుంది కావాలా మీకు ఉండనా బ్లైండ్ స్పాట్ అట్లే ప్రత్యేకంగా మీ అందరికీ తెలుసు ఆఫీసర్లు ఎవ్వరు కూడా ఏ పొలిటీషియన్ ప్రెషర్లో రావాల్సిన అవసరం లేదు అని 4 సార్లు చెప్పడం జరిగింది ఎవరైనా అతిగా ప్రెషర్ చేస్తే ఉల్టా జవాబు ఇవ్వండి ఏం కాదు ఈ బీజేపీ సర్పంచ్ ఆడ ఈ నిధులు పెట్టొద్దు ఈ కౌన్సిలర్ వీడు ఈ పార్టీవాడు అక్కడ ఇయ్యకుండ్రి ఇటువంటి చిల్లర దందాలు చేస్తే దేశంకి వెళ్ళి రూపాయి రాదు ఇది బీజేపీ రాష్ట్రం కాదు ఇది ఈ చిల్లర దందాలు చేసే పొలిటీషియన్ల దగ్గరికి వాళ్ళకి లొంగొద్దు ఆఫీసర్లు మీ ద్వారా జగిత్యాల ప్రజల్ని అడుగుతా ఉన్నా మీ పిల్లగాళ్ళకి స్కూల్కి పాఠశాలకు పోతే సౌకర్యాలు వద్దా పది ఎకరాలు కనీసం ఇవ్వాలి ఏదో కాస్ట్లీ ల్యాండ్ లేదా మీ వాడికి ఆయన కొనియమంటున్నాయి మీ ఎంపీని కొనిచ్చుకోమను మా తాత కూడా ఏదో ఉండే ఆయన తాతవారు చొక్కరా పెట్ట తాత తేడీనకి కట్నం తాత కట్నంలో వచ్చిండ
మీ తాత గురించి ఓడి అడిగండి. రాజకీయాలు, చిల్లర రాజకీయాలు పక్కకు పెట్టి అన్ని జిల్లాలు 10 ఎకరాలు ఇస్తుంటే గమన 10 ఎకరాలు ఇచ్చేయి. ఏదో ఆ జేబులోకి వెళ్ళి తీసి ఇస్తున్నట్టు. చెప్పండి మీడియా మిత్రులు. దేనికి? ఇగో ఇప్పుడు లెటర్ రాసిన. ఇప్పుడు ఎమ్మెల్యే ఓడి బతులాడు. ఎమ్మెల్యే ఎందుకు బతులాడతారు ఆయన? ఇప్పుడు కలెక్టర్ సలహా ఇచ్చింది. ఎమ్మెల్యేకి సంబంధం ఏందండి? ఎమ్మెల్యేకి ఏం సంబంధం? ఎవడు ఎమ్మెల్యే? వాణి బతులాడేది ఏందా? అడిగినాను. ఇప్పుడు 10 ఎకరాలు తీసి ఇవ్వమని చెప్పిన. చీఫ్ మినిస్టర్ లెటర్ రాసిన. లెటర్ ఇచ్చి भेज दो, कॉपी भेज दो. అవే ముఖ్యమంత్రి వేరే జిల్లాలో ఇచ్చిండు కదా 10 ఎకరాలు. ఇక్కడ మీ తలతిక్కడు పోయి ఏమి ఎక్కిస్తున్నాడు ఆడ? కాస్ట్లీ ల్యాండ్ అంటే కాస్ట్లీ ల్యాండ్ అర్థమైంది. ఈయన వాడు లెక్కేమన్నాడా? ఆ ల్యాండ్ కాస్ట్ ఎంత ఈయన లెక్కేసిండా? ఈయనకి ఎందుకు కాస్ట్? ఎందుకు ప్లాటింగ్ చేసేదా? అమృత ఉన్నారు, అందరు ఉన్నారు, మీడియా అక్కడ లోపల ఉన్నారు కదా. సెప్టెంబర్ అక్టోబర్కి కమిటీ అయిన ఆఫీసర్లు అందరూ. మధ్యకాలంలో కలెక్టర్ గారు లాస్ట్ దిశ మీటింగ్లో కొన్ని అంశాలు, ప్రత్యేకంగా గ్రామీణ సడక్ యోజన అంశాల మీద కొద్దిగా సీరియస్ అయిన విషయం మీద ప్రతి దిశలో మీరు అందరు ఉన్నారు. అది ఏదైతే GS5 ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా కలెక్టర్ గారు సాల్వ్ చేసిర్రు. ఆయన పర్సనల్గా టేకప్ చేసి సాల్వ్ చేసిర్రు. దానికి కలెక్టర్ గారికి మేము ప్రశంసిస్తున్నాం కూడా. లేదు పర్వాలేదు. అంటే మినిమం ఇష్యూసే కనబడ్డాయి నాకు ల్యాండ్ అక్విజిషన్లో. అది కూడా మోస్ట్లీ సాల్వ్ అయిపోతాయి. కోర్టులు కూడా ఎక్కువ జోక్యం చేసుకోవు ఈ విషయంలో, కాబట్టి సాల్వ్ అయిపోతాయి. సమన్వయం లేదన్నారు కానీ అంత బ్యాడ్ ఏం లేదులే. వీళ్ళు ఏం పెద్ద చేసింది, ల్యాండ్ అక్వైర్ చేసిస్తే అయిపోయి చేసి 70-80% అయిపోయింది. కొన్ని జాగాలల్లో కోర్టు వ్యవహారము. ఈ బ్లైండ్ స్పాట్స్ ఇది మీరు ఎక్కువ హైలైట్ చేయండి. ఎగ్జిస్టింగ్ హైవేకి రోడ్ సిటీలోకి వెళ్ళిన దానికి 4 బ్లైండ్ స్పాట్లకు 17 కోట్లు శాంక్షన్ చేయిస్తే 1.5 year నుంచి టైంపాస్ చేస్తున్నారు. ఐదు ఎకరాల స్థలం యాక్సెప్ట్ చేస్తారు, అది బేర్ మినిమం. జగిత్యాల ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా అని అడుగుతున్నా నేను ఉల్టా. మేమైతే చేయం పార్టీ, బీజేపీ మేము రోడ్ ఎక్కుతాం. మళ్ళా జగిత్యాల ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఎమ్మెల్యే పిల్లలు ఎడ చదువుతారు? ఎడ చదివేసి ఉంటారు కదా. ఆయన ఏజ్ ఎక్కువ కదా, బాగానే తాత అయ్యండి ఆయన. ఇది ఎందుకు, ఏం చదువుకున్నది పిల్లలు? డాక్టర్, ఇంజనీర్ చదివి ఉంటారు, మంచిగా చదువుకోవాలనే కోరుకుంటాం. ఇది ఎందుకు ఉట్టి BA చేయి అంటారా? 10th చాలంటారా? జగిత్యాల నీ పిల్లలకు ఒక దిక్కు, జగిత్యాల ప్రజల పిల్లలు ఒక టైపా? సౌలతులు వద్దా? స్పోర్ట్స్ మెన్లు కావద్దా? సౌకర్యాలు వద్దా?
ఈయనకు కాదు, అక్కలు ముఖ్యమంత్రికి లేదు. 5 ఎకరాలు రాగానే అక్కడనే ప్రపోజల్ 5 ఎకరాలు ఎందుకు 10 ఎకరాలని కలెక్టర్కి మాట్లాడుకొని క్లోజ్ చేయాలి ఇష్యూ. అది చిల్లర దందాలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి కూడా, ఈ చిల్లర వాళ్ళ మాటలు విని. బ్రదర్, మేము ఈ స్థలమే కావాలి, ఇదే కావాలి, సౌకర్యంగా ఉన్న స్థలం ఇచ్చిన 3 స్పాట్లు చూపించిండ్రు కేంద్రీయ విద్యాలయం ఆఫీసర్లకి. వాళ్ళు 2 రిజెక్ట్ చేసారు, ఇది ఇవ్వమని చెప్పిండ్రు. అంతకుముందు మాకు ఐడియా ఉన్నది, వీళ్ళకి ఐడియా ఉన్నది, జగిత్యాలు జాగ్రఫీ ఐడియా ఉన్నది. రేవంత్కి తెలంగాణ జాగ్రఫీ ఐడియా లేదు, కానీ మాకు ఉన్నది. ఉన్న దాంట్లో ఇది మోస్ట్ కన్వీనియంట్ అని ముందే చెప్పినాము. కేంద్రీయ విద్యాలయ ఆఫీసర్లు కూడా గదే చెప్పారు. మళ్ళీ ఆడ 90 ఎకరాల్లో 100 ఎకరాల్లో ఉందన్నారు. 10 ఎకరాలు దానికి ఇచ్చిండు కదా, మళ్ళీ 12 ఎకరాలు. అదేం స్కూలు? దానికి 25 ఇవ్వాలి. అది కూడా తప్పే మళ్ళా. అంటే జాగా ఉన్నట్టే కదా. ఫస్ట్ జియో తీసిండు కదా, నేను జించేసిన ప్రెస్ మీట్లో జించేయలే. అందులో 12 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్కి, 2 ఎకరాలు కేంద్రీయ విద్యాలయకి. దిమాగ్ నయ్యే భయ్ తుమారే ఎమ్మెల్యేకు. అంటే జాగా ఉన్నట్టే కదా. దానికి ఉన్న పరిధిలో గైడ్ లైన్స్ ప్రకారము, రేడియస్ల ప్రకారము పాస్పోర్ట్ కేంద్రమా, అది ఇంకోటి ఏందమ్మా, వాట్ ఈస్ ద అదర్ వన్ విచ్ ఈజ్ నౌ అండర్ కన్సిడరేషన్ నంబర్ ఏడి? పాస్పోర్ట్ సేవా కేంద్రమా లేదా ఇంకొకటి ఉంది. సో అది కూడా కన్సిడరేషన్లో ఉంది. అదేను వాళ్ళు ఓటు బ్యాంకు, వీళ్ళు ఓటు బ్యాంక్ కాదు. అది ఎమ్మెల్యేని అడగాలి, నన్ను అడిగితే ఎట్లా ప్రశ్న? ముఖ్యమంత్రిని అడగాలి. అసలు ముఖ్యమంత్రికి బుర్ర లేదా? వీళ్ళు మస్తు మాట్లాడతారు, చిల్లర దందాలు మస్తు మాట్లాడతారు. వాట్ ఈస్ దట్ పాస్పోర్ట్ ఫెసిలిటీ విచ్ ఇస్? సో అది వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం అది కన్సిడరేషన్లో ఉంది. అది మోస్ట్లీ వచ్చేస్తుంది. నీకు వాళ్ళ ట్రేడర్లకు ఇచ్చిండు. ఇంటిగ్రేటెడ్ స్కూల్కి 25 ఎకరాలు అంటే 12 ఎకరాలు ఆయన సొంతలోనే అడిగినామా? నా వద్దు, మా నాయన పేరు వద్దు. నేను నాయనకు చెప్పకుండా బీజేపీ జాయిన్ అయినా, నేను ఎందుకు పెట్టుకుంటున్నా? చిల్లర దందాలు బంద్ చేయాలి మీ ఎమ్మెల్యే. ఫస్ట్ చిల్లర మాటలు మాట్లాడవద్దు. రాజకీయంగా తన్నులు తింటాడు. లేకపోతే మేము దన్నాం, జగిత్యాల ప్రజలు అంటారు. మీ నాయన పేరు పెట్టుకో, నువ్వు కొని, ఇది కంట్రోల్ చేసుకుంటున్నావు. Anything else? సీఎంకి లెటర్ రాసి మీకు పంపిస్తున్నాం, మీడియాకు పంపించండి. ఓకే, డన్. ఇంకేమున్నాయా?
తొందర రమ్మంటావా ఇదే ఏం స్కీమ్ మీడియా మిత్రులు పిలుస్తున్నారు నన్ను తొందర రమ్మని ఏమైనా అధ్యక్ష నీకంటే వాళ్ళే బెటర్ కదా నేను తొందర రమ్మంటున్నా Thank you, Anna. Thank you very much. Thank you.